హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే దసరా స్పెషల్ బతుకమ్మకి సద్దులు కడతారు కదండి. సో అది స్పెషల్ అనమాట, రవ్వ లడ్డు. సో దాని ప్రాసెస్ ఏందో చూసేయండి. ఫస్ట్ మనం పల్లీలను వేయించి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత రవ్వ కూడా మంచిగా వేయించాలి. ఆ రవ్వలోనే కొబ్బరి పొడి యాడ్ చేసి కూడా వేయించుతుంది అనమాట ఇక్కడ. సో నాకు కూడా తెలియదు, ఇదే ఫస్ట్ టైం అండి చూడడం. సో దాని తర్వాత ఇంకో గిన్నె పెట్టి దాంట్లో చక్కెర వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఒక కప్ వేసిందనమాట చక్కెర, చూసారు కదా. ఇంకా 1.5 కప్ వేసిందనమాట చక్కెర. ఆ చక్కెర కూడా చూడండి ఇక్కడ. అంతలోపు మనకి రవ్వ అనేది ఫ్రై అయిపోయింది. ఉప్మా రవ్వ తీసుకోవాలండి. సో ఇప్పుడు ఆ చక్కెరలో ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి పొయ్యి పైన పెట్టాలి, ఎందుకంటే పాకం రావడానికి కోసం. సో మనం చూడండి ఇక్కడ పొయ్యి పైన పెట్టగానే ఆ చక్కెర అనేది మంచిగా కరిగిపోతుంది. చూడండి ఇక్కడ ఇలా మిక్స్ చేసినట్టు స్పూన్తో మిక్స్ చేయాలి. సో ఇక్కడ ఇలాచి ఉంటాయి కదా, ఒక 4-5 తీసుకొని మనం దాన్ని ఒలిచి అదేంది దంచుకోవాలన్నమాట కొంచెం. సో ఇప్పుడు అందులో ఇలాచి పౌడర్ యాడ్ చేయాలి. చూడండి ఇక్కడ యాడ్ చేసినట్టు. సో మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత రవ్వ వేయించినాం కదా, అందులోనే మనము పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు పొడి పట్టినాం కదా, ఆ పొడి అనేది మంచిగా పొట్టు తీసి మంచిగా మిక్సీ చేసుకోవాలన్నమాట ఆ పొడిని. సో ఆ పౌడర్ ఇంకా రవ్వ అనేది అంతా మిక్స్ చేసుకోవాలి మనం మంచిగా ఒక దగ్గర. చూడండి నేను చూపించినట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పాకం చూసుకోవాలన్నమాట మనకి. ఇట్లా అంటే కొంచెం ఇట్లా తీగలాగా రావాలన్నమాట పాకం అనేది, వాటర్లో చూసుకోవాలి. సో దాని తర్వాత మనం ఇది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ దీన్ని మిక్స్ చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ ఒకళ్ళం వేస్తున్నాం, ఒకళ్ళు మిక్స్ చేస్తున్నాం అనమాట. ఒకరికి రాదని. సో అలా మీరు కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా మంచిగా మిక్స్ అవ్వాలన్నమాట, అంతా ఇట్లా గడ్డలు లాగా ఉండొద్దు. సో మనం ఇక్కడ మిక్స్ చేసుకున్న తర్వాత ఎంబడే ఇలా మనం కొంచెం వాటర్ అద్దుకుంటూ ముద్దలు అనేది కట్టుకోవాలన్నమాట, రవ్వ లడ్డులాగా. ఎందుకంటే చల్లారిపోయింది అనుకో మనకు ఆ లడ్డు అనేది రాదు, ఇట్లా విరిగిపోతుంది. సో వేడిగా ఉన్నప్పుడే మనకు ఆ లడ్డు షేప్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి ఇట్లా లడ్డులాగా కట్టేసుకోవాలి, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ. చూడండి సో మంచిగా మిక్స్ చేసుకుంటూ లడ్డులాగా కట్టాలి. కానీ చాలా టేస్టీగా ఉన్నాయండి. నాకు మాత్రం స్వీట్ ఎక్కువ నచ్చదు, కాకపోతే ఇది తిన్నా. సో సూపర్గా ఉంది. మళ్ళీ ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అవన్నీ మనకి ప్రోటీన్ అనమాట. ఇందులో పల్లి, ఇంకా నువ్వులు, కొబ్బరి, ఇవన్నీ మనకు మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట ఇది. మళ్ళీ ఇవి అంటే బతుకమ్మ దగ్గర సద్దులాగా పెడతారనమాట ఇవి. సో ఇక్కడ నేను దాని ప్రాసెస్ ఫస్ట్ టైం చూడడం, సో అందుకే మీకు కూడా చూసేయండి అని ఈ ప్రాసెస్ నేను యాడ్ చేసిన అనమాట. చూడండి ఇలా లడ్డు మంచిగా షేప్ లాగా రావాలన్నమాట. ఇక్కడ చూడండి ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. సో చూడండి, సో చాలా ఎమ్మీ ఉన్నాయి. సో సబ్స్క్రైబ్ మై ఛానల్.